హాయ్ ఎవ్రీవన్, 4 to 5 years బేబీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ పార్ట్ 6 అండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో 5 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎలా కట్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనము బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా కట్ చేసుకున్నాం కదా. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, దానికి నెక్ అంటే ఈ క్యాన్వాస్ పేపర్ని కూడా నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకొని మనము చుట్టూ నెక్ చుట్టూ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ సైడ్ ఉండాలి. తర్వాత దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఇలా ప్లేస్ చేసుకొని దానిపైన మనం క్యాన్వాస్ పేపర్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మూడింటిని కూడా మనము ముందుగానే మిడిల్లో ఒక కట్ ఇచ్చాం కదా, ఆ కట్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా ఇలా మ్యాచ్ చేసుకుని మనం క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, దాని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్, దాని తర్వాత మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపరు, ఈ మూడింటిని ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా మనకి నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లాత్ అనేది కొంచెం అటు ఇటు కదులుతుంది కదా, అలా కదలకుండా ఉండాలి అంటే మనం పిన్స్ అనేది పెట్టామంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా ఫస్ట్ మనము మిడిల్లో ఒక పిన్ పెట్టాలి, ఇంకా అటు సైడు ఇటు సైడు కింద సైడు మిడిల్లో ఇలా 4 పిన్స్ అనేది పెట్టామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా మనకి స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఒకసారి నీట్గా ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐరన్ చేయకుండా చేతితోటే కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి నెక్ చుట్టూ కూడా 1/4 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది మనం రౌండ్ నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా, రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఏ నెక్ని అయితే కట్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా నెక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ నీట్గా తిరగడం కోసం ఇలా కట్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మ్ దగ్గర కూడా మనం ఒక స్టిచ్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్నామంటే క్రాస్ పీస్ జాయిన్ చేసి మళ్ళీ స్టిచ్ చేసే పని లేకుండా మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఇక్కడ నేను ఈ డ్రెస్కి స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాను కదా, అందుకనే ఆర్మ్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ మనం నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి, తర్వాత ఆర్మ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని మధ్యలో ఇలా కట్స్ అనేది ఇవ్వాలి. అంటే చుట్టూ కూడా కట్స్ అనేది ఇచ్చామంటే నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు మనము క్లాత్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది కిందికి అడ్జస్ట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది పైకి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత ఆర్మ్ చుట్టూ కూడా మనము క్లాత్ని అనేది ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆర్మ్ సైడ్ టూ ఆర్మ్ సైడ్ కూడా నీట్గా ఇలానే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ షార్ట్లో అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను.